సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు కాసేపట్లో భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చిత్ర పరిశ్రమకు కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి ఈ లోటును భర్తీ చేసేందుకు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సినీ ప్రముఖులతో కాసేపట్లో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి వేదికగా ఈరోజు సినీ ప్రముఖులతో సమావేశం కాబోతున్నారు. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరికొంతమంది ప్రముఖులు, మంత్రులు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అటు సినీ పరిశ్రమ నుంచి ముఖ్యంగా చాలా 30 మందికి పైగా ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగా సినీ ప్రముఖులు చూసినట్లయితే ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో పాటు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, అదేవిధంగా అగ్ర హీరోల్లో నాగార్జున, వెంకటేష్, అదేవిధంగా పలువురు నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ కావచ్చు, అదేవిధంగా స్రవంతి రవికిషోర్, అదేవిధంగా పుష్ప నిర్మాతలు నవీన్, అదేవిధంగా రవిశంకర్, ఇతర ప్రముఖులు చాలామంది అగ్ర నిర్మాతల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు అల్లు అరవింద్, అదేవిధంగా సురేష్ బాబు, ఇలా చాలామంది నిర్మాతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. హీరోలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈ సమావేశానికి హాజరు కాబోతున్న వాళ్ళలో కేవలం నాగార్జున, వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మరి వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో మరోవైపు కొంతమంది ఎగ్జిబిటర్లు కూడా ఈ సమావేశానికి హాజరుకోబోతున్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు టికెట్ ధరల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోలు ఇక ఉండవని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి విస్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఈ సమావేశంలో కూడా అంశం మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తర్వాత కూడా అనేక పరిణామాలు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గద్దర్ అవార్డుల విషయంలో కావచ్చు, అదేవిధంగా హైడ్రా ఏర్పడిన తర్వాత ఎన్కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, ఇటీవల సంజయ్ థియేటర్లో జరిగినటువంటి ఘటన కావచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా శాసనసభలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ మీద ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సూచన కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీ ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా మానవత్వంతో కూడా ఆలోచించాలి. ఆ దిశగానే ప్రభుత్వం కల్పించేటువంటి ప్రతి రాయితీ కావచ్చు, సౌకర్యాలన్నీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూరుస్తాము. కానీ మానవత్వంతో వ్యవహరిస్తూ ప్రేక్షకుల పట్ల కావచ్చు, సమాజం పట్ల ఒక మంచి దృక్పథంతో ఉండాలని కూడా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి సూచించడం చాలా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ ముందుకు రావాలని కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ క్రమంలోనే ఒక్కొక్కరు సినీ ప్రముఖులు వాళ్ళ సినిమా విడుదలైనటువంటి క్రమంలో వారంతా కూడా వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేశారు. సో ఒక్కొక్కరు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఆ బాధ్యత మరింత పెరగాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడడం జరిగింది. వారికి ఆదేశాలు, సూచనలు కూడా జారీ చేశారు. గద్దర్ అవార్డుల విషయంలో కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూనే గద్దర్ అవార్డుల ప్రకటనకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడంలో సినీ పరిశ్రమ అలసత్వం వహిస్తుంది, ఆలస్యంగా వ్యవహరిస్తుందని కూడా చురకలు అందించారు. ఆ క్రమంలోనే స్పందించినటువంటి చిరంజీవి కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు రావాలని ఇటు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్మాతల మండలి కావచ్చు, వాణిజ్య మండలికి కూడా ఒక సూచన జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మేల్కొన్నటువంటి ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా సినీ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజును ఎన్నుకోవడంతో దీనికి సంబంధించి గతంలో సీఎంతో కావచ్చు, ప్రభుత్వంతో మామూలుగా సినీ పరిశ్రమే ఏకంగా ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రులను, మంత్రులను కలవడం జరిగింది. కానీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఎప్పుడు ఇలాంటి సమావేశం జరగలేదు. దిల్ రాజు ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఎఫ్డీసీ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఇదే ప్రభావం. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం కావడం ప్రభుత్వం ఎలాంటి సినీ పరిశ్రమ పట్ల ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుంది, సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు కావచ్చు, ఎలాంటి విజ్ఞప్తులు అందజేయబోతున్నారనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. ఒక్కొక్కరిగా కాసేపట్లో ఈ కమాండ్ కంట్రోల్కు చేరుకొని ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.